హలో అండి. ఆసక్తికరంగా సాగే ఒక మంచి కథను చెప్పుకుందాం. ఒక రాజుకు ఒక కూతురు, ముగ్గురు కొడుకులు. ఒకసారి ఉగాది పండుగ రోజు ముగ్గురు తలంట్లు పూసుకొని కొత్త బట్టలు తొడుక్కొని ఉగాది పచ్చడి తిన్నాక రాజు తన కొడుకులను పిలిచి, మీకు నిన్న రాత్రి ఏ కల వచ్చిందో చెప్పండి అని అడుగుతాడు. దానికి పెద్దవాడు, నాన్న, నేను దోసలి పట్టినట్టు అందులో ఒక పెద్ద నగరము, గొప్ప భవనాలు, పూతోటలు, పశువుల మంద, దాసీలు ఉన్నట్టు నాకు కల వచ్చింది అని చెబుతాడు. దానికి రాజు సంతోషించి, మంచి కల, నీ కలను నేను నిజం చేస్తాను అంటూ ఒక పెద్ద ప్రాంతాన్ని పెద్ద కొడుకుకు ఇచ్చి ఏలుకోమని చెబుతాడు. అటుపై రెండవ కొడుకును నీకేం కల వచ్చింది అని అడుగుతాడు. దానికి రెండవ వాడు, నాకు కూడా అటువంటి కలే వచ్చింది నాన్న అని చెబుతాడు. రాజు సంతోషించి అతడికి కూడా ఒక ప్రాంతాన్ని ఇచ్చి ఏలుకోమని చెబుతాడు. మూడవ వాడితో నీకేం కల వచ్చిందిరా అని అడుగుతాడు. దానికి వాడు, నాకేమంత మంచి కల రాలేదులే నాన్న అని అంటాడు. అయితే రాజు పట్టుబట్టి ఆ కల ఏదో చెప్పమని అడుగుతాడు. దానికి చిన్నవాడు, నా కలలో నేను చేతులు కడుక్కోవటానికి నువ్వు వెండి చెంబుతో నీళ్లు పోస్తున్నట్టు, అమ్మ వస్త్రంతో తుడుస్తూ ఉన్నట్టు కల వచ్చింది అని చెబుతాడు. ఇది విన్న రాజు కోపంతో, నువ్వు మా దగ్గర సేవలు చేసుకునే అంతటి వాడివి అయిపోయావా అని చెప్పి వెంటనే ఈ రాజ్యం నుంచి వెళ్ళిపో, లేకపోతే నీ తల తీయించేస్తాను అని అరుస్తాడు. తన తండ్రి కోపం వస్తే అన్నంత పని చేస్తాడని తన తండ్రి కోపం గురించి బాగా తెలిసిన శ్రీకరుడు వెంటనే కట్టుబట్టలతో సహా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతడు అష్ట కష్టాలు పడుతూ 6 నెలలు ప్రయాణించి ఒక పెద్ద కోటను చేరుకుంటాడు. ఆ కోట ముఖద్వారానికి తలుపులు లేకపోవడంతో లోపలికి వెళతాడు. ఎవరైనా కనిపిస్తారేమో అని చూస్తూ ఉంటే ఒక పెద్ద రాక్షసుడు పక్కనే ఉన్న ఆవుల మందలో నుంచి పెద్ద గంగాళంలోనికి పాలును పితుకుతున్నాడు. అక్కడ కనీసం 100 ఆవులు ఉన్నాయి. పాలనంతా గంగాళంలోనికి సేకరించుకుని దానిని ఒక చోట పెట్టి ఆవుల మందనంతా ఒక ఆవరణలోనికి తోసేసి తలుపులను మూశాడు. ఆ తరువాత ఒక పెద్ద బల్ల మీద కూర్చుని గంగాళంలో ఉన్న పాలన్నీ తాగసాగాడు. శ్రీకరుడు ఒకవైపు నక్కి రాక్షసుణ్ణి గమనిస్తున్నాడు. అతడికి రాక్షసుడి 2 కళ్ళు లేవని తెలిసింది. శ్రీకరుడు మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళి రాక్షసుడి వెనక వైపు నుంచి నాన్న అని చిన్నగా అంటాడు. ఎవరు అంటాడు రాక్షసుడు. నీ కొడుకును నాన్న అంటాడు శ్రీకరుడు. నాకు కొడుకు ఎక్కడున్నాడు, ఎప్పుడు పుట్టాడు అని అడుగుతాడు రాక్షసుడు ఆశ్చర్యంగా. దానికి శ్రీకరుడు, ఇంతకు ముందే పుట్టాను నాన్న అని అంటాడు. ఏది, నా దగ్గరకు రా చూద్దాం అంటాడు రాక్షసుడు. శ్రీకరుడు ఏమాత్రం భయపడకుండా నిబ్బరంగా రాక్షసుడి వద్దకు వెళతాడు. రాక్షసుడు శ్రీకరుడి శరీరాన్నంతా తడిమి, చక్కగా ఉన్నావురా బాబు, నాకు కళ్ళు లేని కొరతను తీర్చావంటే నిన్ను ఏ లోటు లేకుండా చూసుకుంటాను అని అంటాడు. దానికి శ్రీకరుడు, నువ్వేం విచారించుకున్నానా, ఇక మీదట నీకు సహాయంగా నేనుంటాను అని అంటాడు. దానికి రాక్షసుడు, ఈ పాలే నాకు ఆహారం, నీకు ఈ పాలతో తృప్తి కలగకపోవచ్చు, నీ ఇష్టం వచ్చిన భోజనాన్ని తిని తృప్తిగా ఉండు అని చెబుతాడు. మర్నాడు రాక్షసుడు ఆవులను మేపడానికి ఆవులను తోలుకుని బయటకి వెళతాడు. శ్రీకరుడు చీపురు కట్ట తీసుకుని పేరుకుపోయిన బూజును తీసి దుమ్ము ధూళినంతా ఊడ్చి గదులన్నిటినీ శుభ్రం చేస్తాడు. రాక్షసుడికి 30 ఏళ్ల క్రితం కళ్ళు పోయింది. అప్పట్నుంచి కోటను శుభ్రం చేసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. కోటను శుభ్రం చేసేటప్పుడు శ్రీకరుడికి ఒక వేణువు దొరుకుతుంది. దానిని తీసుకుని కిటికీ వద్దకు వచ్చి ఏదో ఒక పాటను వాయించడం ప్రారంభిస్తాడు. వెంటనే చెట్లు, ఆకాశము, రాక్షసుడి కోట అన్నీ లయ ప్రకారం నృత్యం చేయడం ప్రారంభించింది. ప్రకృతి చేస్తున్న నృత్యాన్ని చూసి శ్రీకరుడికి ఎంతో వినోదం కలుగుతుంది. చాలాసేపు పిల్లన గోవిని వాయించి తరువాత తన బొడ్డులో దోపుకుంటాడు. పాట ఆగిన వెంటనే ప్రకృతి నృత్యం చేయడం కూడా ఆపేస్తుంది. ఆవులను మేపడానికి వెళ్లిన రాక్షసుడు సాయంకాలానికి ఇంటికి వచ్చి, అబ్బా ఏం నృత్యం, ఏం నృత్యం, కాళ్ళు పడిపోయాయిరా, ఆవులన్నీ నృత్యం చేస్తూ ఉంటే నేను కూడా నృత్యం చేశాను, భూమి నృత్యం చేసినట్టు అనిపించింది అని అంటాడు. మరుసటి రోజు రాక్షసుడు ఎప్పటిలాగే ఆవులను మేపడానికి వెళుతూ ఉంటే శ్రీకరుడు అతడిని ఆపి, నీకెందుకు నాన్న శ్రమ, నేను వెళ్ళి ఆవులను మేపుకొని వస్తాను, నువ్వు హాయిగా ఇంట్లో కూర్చో అని అంటాడు. రాక్షసుడు సంతోషించి, వెళ్ళిరా బాబు, అయితే ఎటైనా వెళ్ళు కాని ఆ దూరంగా కనిపిస్తున్న
కొండ మీద ఒక పాతబడిన ఇల్లు ఉంది చూడు, అటువైపుకి మాత్రం వెళ్లకు. అక్కడ పిశాచాలు ఉన్నాయి. వాళ్లకేం వచ్చిందో కాని నా 2 కళ్ళు కాజేశారు. వాళ్ల చేతులు పడిపోను అని తిడుతూ, నువ్వు మాత్రం అటువైపుకి వెళ్లకు, నీకు ఏదైనా అపకారం చెయ్యగలరు అని హెచ్చరిస్తాడు. సరేలే నాన్న, నేను చూసుకుంటాను అంటూ శ్రీకరుడు బయలుదేరుతాడు. చాలా దూరం వెళ్ళాక ఒక కొండ, దానిమీద ఎత్తుగా ఏపుగా పెరిగిన పచ్చిక ఉంది. కొండ మీద రాక్షసుడు చెప్పిన పాతబడిన ఇల్లు కూడా ఉంది. శ్రీకరుడు ఆవులన్నిటినీ పచ్చిక మేయడానికి వదిలి తాను ఒక పెద్ద చెట్టును చూసి ఆ చెట్టుపై ఎక్కి కూర్చున్నాడు. కొంతసేపటికి పిశాచం ఒకటి ఇంటి కిటికీ నుంచి బయటకు చూసి, అక్క, ఎవరో మెరిసే కళ్ళవాడు వచ్చాడు, త్వరగా రండి వెళదాం అని కేక పెడుతుంది. పిశాచాలన్నీ బయలుదేరి శ్రీకరుడు ఉన్న చెట్టు వద్దకు వస్తాయి. వెంటనే శ్రీకరుడు తన బొడ్డుకు ఉన్న మురళిని తీసి వాయించడం ప్రారంభించాడు. ప్రకృతితో పాటు పిశాచాలు కూడా నృత్యం చేయడం ప్రారంభించింది. నృత్యాన్ని చేస్తూనే ఒక పిశాచం శ్రీకరుడు కూర్చున్న చెట్టు మీద ఎగిరింది. వెంటనే శ్రీకరుడు పిశాచి జుట్టును కొమ్మకు ముడేసి పిశాచిని వేలాడదీస్తాడు. అంతలోనే ఇంకో పిశాచి కూడా ఎగిరింది. దాని జుట్టును కూడా కొమ్మకు కట్టి వేలాడదీస్తాడు. అలా అన్ని పిశాచాలను కొమ్మకు వేలాడదీస్తాడు. ఏం జరిగిందో అర్థం చేసుకున్న పిశాచాలు, మమ్మల్ని విడిచిపెట్టు, నువ్వేం కోరుకుంటే అది ఇస్తాం అని బతిమాలుకుంటాయి. దానికి శ్రీకరుడు 30 ఏళ్ల క్రితం ఒక రాక్షసుడి 2 కళ్ళు కాజేశారు. అతడి కళ్ళు అతడికి ఇచ్చేసేయండి, అతడు మా నాన్న అని చెబుతాడు. దానికి పిశాచాలు, మమ్మల్ని వదిలేస్తే తప్పకుండా తిరిగి ఇచ్చేస్తాం అని అంటాయి. అప్పుడు శ్రీకరుడు, అదేం కుదరదు, మా నాన్న కళ్ళు ఎక్కడుందో చెబితే దానిని తిరిగి తీసుకెళ్లి మా నాన్నకు ఇచ్చి ఆయనకు చూపు వచ్చిన తరువాత మిమ్మల్ని వచ్చి వదులుతాను, అంతవరకు మీరు ఇలా వేలాడవలసిందే అని అంటాడు. దానికి పిశాచాలు, సరే, ఆ ఇంటి వంట ఇంట్లోకి వెళ్ళు, అక్కడ పెద్ద పొయ్యి ఒకటి మండుతూ ఉంటుంది. ఆ పొయ్యికి పైన ఒక గూడు ఉంటుంది. ఆ గూట్లో 2 పళ్ళు ఉంటాయి. ఆ 2 పళ్ళు మీ నాన్న తింటే అతడికి కళ్ళు వస్తాయి. అయితే ఒకటి గుర్తుంచుకో, ఆ పొయ్యికి పక్కన 2 చిన్న పిశాచాలు ఉంటాయి. నువ్వు అక్కడికి చేరుకున్న వెంటనే వాటిని భౌ భౌ అని అనబోతావు. అలా అనకు, అలా అంటే అవి జడుసుకుంటాయి. దూదు అని పిలిస్తే అవి నీ దగ్గరికి వస్తాయి. వాటిని ముద్దు చేస్తే అది గూట్లో ఉన్న 2 పళ్లను తెచ్చి నీకిస్తుంది అని చెబుతాయి. శ్రీకరుడు సరేనని ఇంటి లోపలికి ప్రవేశిస్తాడు. వంటగదిలో పొయ్యి పక్కన 2 పిశాచాలు కనిపించింది. వాటి వాలకం చూస్తే శ్రీకరుడికెందుకో పిశాచాలు చెప్పినట్లు అనాలని అనిపించలేదు. అలా అంటే అవి వచ్చి తన కళ్ళు పీకేస్తాయని అనిపించింది. అందుకని శ్రీకరుడు దూదు అని అనకుండా వాటిని చూసి భయపెడుతున్నట్లు భౌ భౌ అని అరిచాడు. అవి 2 జడుసుకొని పొయ్యి మంటలో పడి దూకి చచ్చిపోయింది. శ్రీకరుడు పైన గూట్లో ఉన్న 2 పళ్లను తీసుకుని బయటకి వచ్చి పిశాచాలు అరుస్తూ ఉన్నా వినిపించుకోకుండా ఆవులను తోలుకొని వెళ్ళిపోతాడు. ఆ రోజు సాయంకాలం రాక్షసుడు పాలు పితుకుతూ, ఈరోజు ఎప్పటికన్నా కూడా 2 పాలు అయ్యాయిరా అన్నాడు సంతోషంగా. దానికి శ్రీకరుడు, నీకు కళ్ళు లేవు కదా నాన్న, అందుకే మంచి గడ్డి ఎక్కడుందో నీకు తెలియదు. నేను ఈరోజు చాలా మంచి గడ్డిని మేపాను అని అంటాడు. తరువాత రాక్షసుడు పాలను తాగి బల్ల మీద కూర్చుంటాడు. అప్పుడు శ్రీకరుడు, నాన్న, నీకోసం పళ్ళు తీసుకొచ్చాను, తిను అని ఇస్తాడు. రాక్షసుడు, నాకు పాలు తప్ప ఇంకేవీ సహించదురా అని అంటాడు. అలా కాదు, ఈ పళ్ళు తిని చూడు, రుచి చాలా బాగుంటుంది అంటూ 2 పళ్ళు రాక్షసుడికి ఇస్తాడు. రాక్షసుడు ఒక పండు నోట్లో వేసుకుని నములుతూ, ఒరే, నా కుడికంటికి చూపు వచ్చిందిరా అంటాడు ఆనందంగా. 2వ పండు కూడా తిను అంటాడు శ్రీకరుడు. 2వ పండు తిన్న రాక్షసుడు, నాకు 2 కళ్ళు కనిపిస్తున్నాయి, నాకు చూపొచ్చింది అని అరుస్తూ గెంతాడు. తరువాత శ్రీకరుణ్ణి కౌగలించుకుని, నా చిట్టి తండ్రి, నాకు కళ్ళను ఇచ్చావు అని అతణ్ణి ముద్దు పెట్టుకుంటాడు. రాక్షసుడి ఉద్రేకం తగ్గాక శ్రీకరుడు పిశాచాల విషయమంతా చెబుతాడు. వెంటనే రాక్షసుడు 2 పెద్ద దివిటీలు తీసుకుని చెట్టుకు వేలాడుతున్న పిశాచాలను కాల్చి బూడిద చేసి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చాక పెద్ద తాళపు చెవుల గుత్తి తీసి శ్రీకరుడికి ఇచ్చి, బాబు, ఈ కోటలో ఉన్న గదుల తాళపు చెవులన్నీ ఇందులోనే ఉన్నాయి. వాటిలో రత్నాలు, బంగారం అంతా నీదే. నాకింకా 1000 ఏళ్ల ఆయుష్ ఉంది. నేను చచ్చేదాకా నువ్వు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఏ గదిలో ఏముందో చూసి నీకెంత కావాలో అంత తీసుకుని
హాయిగా జీవించు అని చెబుతాడు. శ్రీకరుడు తాళపు చెవులతో ఒక్కొక్క గదిని తెరిచి అందులో ఉండే రత్నరాశులు, బంగారాలు చూసి ఆశ్చర్యపోయాడు. ప్రపంచమంతా గాలించినా అంత ధనం దొరకదు. అయితే శ్రీకరుడికి ఈ నిధులు అంత ప్రయోజనం కాదని అనిపించింది. అంతా చూసి చివరికి అతడు బంగారు పోగులతో తయారైన దుస్తులను ధరించాడు. అవి ఏమాత్రం బరువుగా అనిపించలేదు. అయితే అది గొప్ప కవచమని గ్రహించాడు. వెండి పాదరక్షలు ధరించి అక్కడే ఉన్న ఒక ఖడ్గాన్ని తీసుకున్నాడు. అపురూపమైన ఆ ఖడ్గాన్ని వేరే ఏ ఖడ్గము ఛేదించలేదు. అవన్నీ తీసుకుని శ్రీకరుడు రాక్షసుడి వద్దకు రాబోతూ ఉంటే అతడికి ఇంకొక గది కనిపించింది. ఇంతవరకు అతడు తన వద్ద ఉన్న 39 తాళపు చెవులతో 39 గదుల తాళాలను తెరిచాడు. ఇప్పుడు 40వ గది కనిపించింది. దాని తాళం మాత్రం అతడి వద్ద లేదు. అతడు రాక్షసుడి వద్దకు వెళ్ళి, నాన్న, ఒక గది తాళం నాకు ఇవ్వలేదే అని అడుగుతాడు. ఆ తాళం తుప్పు పట్టిందిరా, ఆ తాళం చెవి కూడా ఎక్కడో పోయింది అని అంటాడు. ఇది విన్న శ్రీకరుడు, నువ్వు అబద్ధమాడుతున్నావు నాన్న, ఆ గదిలో ఏముందో నేను చూడటానికి నీకు ఇష్టం లేదు, అందుకే నువ్వు ఆ తాళపు చెవి ఇవ్వడం లేదు అని అంటాడు. రాక్షసుడు నిట్టూరుస్తూ, నువ్వు ఆ గదిలోకి వెళితే మళ్ళీ నాకు దక్కవురా, అందుకే ఇవ్వలేదు అని అంటాడు. అప్పుడు శ్రీకరుడు, ఆ గదిలోకెళితే నాకేమైనా అపాయం జరుగుతుందా అని అడుగుతాడు. నీకేమీ అపాయం జరగదు, నాకే పెద్ద నష్టం కలుగుతుంది అంటాడు కంటతడి పెట్టుకుంటూ. ఇది చూసిన శ్రీకరుడు, నన్ను నమ్ము, నీకు ఎటువంటి నష్టము రానివ్వను అని అంటాడు. రాక్షసుడు ఆ గది తాళపు చెవి ఇస్తూ, చూడు బాబు, నువ్వెక్కడున్నా నన్ను మాత్రం మర్చిపోకు అని అంటాడు. నువ్వు బాధపడకు, నేనెక్కడికి వెళ్ళను నాన్న అంటూ ఆ తాళపు చెవి తీసుకుని శ్రీకరుడు 40వ గది తెరుస్తాడు. లోపల చూసిన వెంటనే నిర్ఘాంతపోతాడు శ్రీకరుడు. ఆ గదిలో ఒక అశ్వం ఉంది. అది చూడటానికి దేవతాశ్వంలాగా ఉంది. దానిమీద బంగారు జీను వేసి మెరిసిపోతున్న ఆ గుర్రం ప్రయాణానికి సిద్ధంగా ఉంది. శ్రీకరుడు లోపలికి వెళ్ళగానే, ఇప్పటికి వచ్చావా రాకుమారా, మనం తొందరగా వెళ్ళాలి. నీ తండ్రి ఒక తెలివి తక్కువ పనిచేసి తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ముందు నా మీద కూర్చో, మనం బయలుదేరాలి అంటుంది గుర్రం. ఆశ్చర్యపోయిన శ్రీకరుడు గుర్రం ఎక్కగానే రివ్వున ఆకాశంలోనికి ఎగిరి వేగంగా శ్రీకరుడి నగరానికి బయలుదేరింది. అసలేం జరిగింది, మా తండ్రి ఏం చేశాడు అని అడుగుతాడు ముకుందుడు. దానికి గుర్రం, నీ చెల్లెలికి పెళ్లి చెయ్యాలని రాజభవనానికి కొంత దూరంలో ఉన్న ఊబిని గుర్రం మీద నుంచి దాటాలని, అలా చేసిన వారికి నీ చెల్లెలనిచ్చి పెళ్లి చేస్తానని చాటింపు వేయించాడు. ఎందరో రాకుమారులు వచ్చి ఊబి దాటటానికి ప్రయత్నించి ఊబిలో పడి మరణించారు. నిజానికి అంత పెద్ద ఊబిని ఏ గుర్రము దాటలేదు. అందువల్లే రాజులందరూ ఆగ్రహించి నీ తండ్రి మీదకి దండెత్తి వచ్చారు. నువ్వు వెళ్లి అతన్ని కాపాడకపోతే అతడు పూర్తిగా నాశనమవుతాడు అని చెబుతుంది. శ్రీకరుడు 6 నెలలు ప్రయాణించిన దూరాన్ని గుర్రం 6 గంటలలో దాటింది. అతడక్కడి చేరేటప్పటికే యుద్ధం భయంకరంగా సాగుతోంది. దివ్యమైన గుర్రాన్ని, వస్త్రాలను ధరించి ఉన్న శ్రీకరుడు తన ఖడ్గాన్ని, తన కవచాన్ని నమ్ముకుని ఒంటరిగా యుద్ధం చేశాడు. త్వరలోనే శత్రు సైన్యాన్ని అంతమొందించాడు. ఈ యుద్ధంలో అతడికి చిన్న గాయమైనా కాలేదు. గుర్రం అద్భుత శక్తి, అతడు ధరించిన అద్భుతమైన వస్తువుల వల్ల అతడికి ఎటువంటి గాయము కలగలేదు. శత్రు సైన్యంలో ఎంతో మంది చనిపోయారు, కొంతమంది పారిపోయారు. యుద్ధం ముగిసింది. సైనికులు వెళ్లి రాజుతో, ప్రభు, ఎవరో ఒకడు ఇంద్రుడి వల్లే వచ్చి మన శత్రువులందరినీ పారదోలాడు అని చెబుతారు. రాజు చెప్పలేని ఆనందంతో తన పరివారాన్ని వెంట పెట్టుకుని మేళతాళాలతో శ్రీకరుడిని లోపలికి తీసుకుని వెళతాడు. శ్రీకరుడు తన కొడుకని గుర్తించలేకపోతాడు రాజు. కాసేపు విశ్రాంతి అయ్యాక బ్రహ్మాండమైన విందును ఏర్పాటు చేస్తాడు. రాజు శ్రీకరుడితో, భోజనాలయ్యాక మనం సావధానంగా మాట్లాడుకుందాం అని చెబుతాడు. శ్రీకరుడు, నాక్కూడా ఆకలిగానే ఉంది, ముందు భోజనం చేద్దాం అని కూర్చుంటాడు. రాజు వెంటనే వెండి చెంబుతో తెచ్చి శ్రీకరుడి చేతి మీద నీళ్లు పోస్తూ ఉంటే రాణి వస్త్రంతో తుడవసాగింది. శ్రీకరుడు రాజుకేసి చిరునవ్వు నవ్వి, అయితే నా కల అబద్ధం కాదన్నమాట అని అంటాడు. రాజు, రాణి వెంటనే తమ కొడుకును గుర్తిస్తారు. రాజు అతడికి క్షమాపణలు చెప్పుకొని విందులోనే తన సింహాసనానికి వారసుడు తన 3వ కొడుకని నిర్ణయిస్తాడు. పెద్ద కొడుకులు ఇద్దరూ యుద్ధంలో తనకు సహాయానికైనా రాలేదు, అంతేకాకుండా నానా మాటలు అంటూ కబురు చేశారని అందరికీ చెబుతాడు. రాజైన శ్రీకరుడు కూడా రాక్షసుడిని మరవలేదు. నెలకొకసారి తన గుర్రం మీద ఎక్కి రాక్షసుడి కోటకు వెళ్లి
ఒక రోజంతా అతడితో పాటు గడిపి వచ్చేవాడు. ఇదండి చందమామలోని ఒక మంచి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.